మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవమోసాలు మోసి పిల్లలను కని చివరకు వారు అక్కున చేర్చుకొని చూడాల్సిన తల్లిని బయటకు గెంటివేసి బుక్కెడ అన్నం పెట్టకుండా రోడ్డుపై తీసుకొచ్చిన విషాదమైన ఘటన తమ్మరబండ పాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఆమె ఆవేదనను వ్యక్తపరచుకోవడానికి అనసూయమ్మ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ ద్వారా చేద్దాం. చెప్పండి అమ్మా అనసూయమ్మ గారు, ఏం జరిగింది? మరి మీ కొడుకులు బయటికి గెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఆస్తుల కోసమేనండి. ఎవరు రాళ్ళు తీసుకున్న తర్వాత కూడా నా కాడ కొంచెం ఉంది, నాకు అప్పులు ఉన్నాయి, నేను అది అమ్మి అప్పులు తీర్చుకుంటానంటే నీకు అప్పులతో మాకు సంబంధం లేదు, నాకు భాగం పెట్టు అందులో పోట్లాడుతున్నారు. మీ కొడుకులు ఎంతమంది? మీకు నాకు ఇద్దరు కొడుకులు. మీకు ఇద్దరు కొడుకులు. మరి వారు మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి చూసుకోవటం లేదు? ఒక పెద్ద ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కింద వదిలేసిపోయిండు. అప్పటి నుంచి మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? చిన్న ఆయన కాడే ఉంటాను నేను. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పోలీస్ స్టేషన్ ని నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను బయటికి నా భాగానికి అప్పులు పడేయండి బాగా. మా ముసలయ్య గారి కాడ నుంచి నా కాడ నుంచి నాకు బాగా అప్పులైనాయి. అప్పులైతే నా కాడ 1/2 ఎకరం అమ్మి నేను అప్పులు తీసుకుంటానంటే 20 ఏళ్ల కింద పోయిన ఆయన ఇవాళ ఎదురొస్తాడు, అమ్మటానికి వీలు లేదు నాకు భాగమని. మరి ఇప్పుడు మీరు ఎందుకు అసలు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని గెంటేసింది ఎవరు? చిన్న రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చిన్న ఆయన నేను ఇన్నాళ్ళ మీద చూస్తాను, నాకు ఏం ఫలితం లేదు, నన్ను బజార్ని వేస్తున్నారు, చూడలేదు అంటున్నారు కాబట్టి నా ఇంటి నుంచి బయటికి వెళ్ళాను, బయటికి నెట్టేసాడు చిన్న ఆయన. నేను చూసినా ఫలితం ఏముంది నాకు, వెళ్ళు నువ్వు కూడా బయటికి వెళ్ళు, అదే తేలిద్దని బయటికి నెట్టి తలిపి తాళం వేసుకుండు. ఇంకేముంది ఇండి ఇదే ఇక ఉండడానికి పోట్లాడుతుండ్రు పెట్టమని. ఎవరు పోట్లాడేది? అంటే ఆల్రెడీ ఆస్తులు పంచారా? ఎవరిది వాళ్ళు తీసుకున్నారండి. ఉన్నదా? వారిది వారికే ఉంది, నాది నాకే ఉంది. తల 1/2 ఎకరం 1/2 ఎకరమే ఉంది. ఇక్కడ కొంత చోటు ఉంది. ముందు ఇప్పుడు మరి అప్పుల వాళ్ళు పేన మీదకి వచ్చి కూర్చుంటున్నారు. అప్పుల వాళ్ళకి ఈ కొంత చోటు అంటగడదామని ఎట్టి పెడతాడు. ఎట్టి పెడతంటే ఇప్పుడు మీ పేరు మీద ఉన్నదాన్ని ఎవరు అడుగుతున్నారు? పెద్ద ఆయన. పెద్ద ఆయన మీ పేరు మీద ఉన్నదాన్ని అడుగుతున్నారు. నాకు వచ్చి దందులో అంటాడు. మరి ఇంతకాలం మీరు అంటే మీకు ఇద్దరు కొడుకులు అన్నారు కదా, మరి ఏ కొడుకు దగ్గర ఉన్నారు? ఏ కొడుకు మిమ్మల్ని? చిన్న ఆయన కాడే ఉండండి నా ఇంటి నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా ఆయన చూసుకుంటూ వస్తాడు. ఇప్పుడు 6 ఏళ్ల నుంచి ఉండ పొలం కూడా నాటేయనీయటలేదు పెద్ద ఆయన. ఇప్పుడు 6 సంవత్సరాలు. ఎందుకనంటే నాకు భాగం పెడితేనే వేయనిస్తానని, లేకపోతే లేదు. ఆయనదైతే వేసుకుంటాడు. పంచుకున్నారు. నా కాడ ఉంది ఒక 1/2 ఎకరం, దాంట్లో పెట్టమని. మరి బాకీలు అంటే బాకీలు నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడో పోయిన అవతలకి, బాకీలతో నాకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడో పోయాను కరెక్టే, మరి ఆస్తితో నీకు సంబంధం ఏముంది? నా ఖర్చులు లేవా? నిన్నగా మొన్న కూడా కింద పడితే 30-40 ఏళ్ళు అయినాయి. ఇంతవరకు అంటే మీరు ఎప్పుడైతే 20 ఏళ్ల నుంచి నీ పెద్ద కొడుకైనా గానీ నీ చిన్న కొడుకైనా గానీ నిన్ను చూసుకోవట్లేదని చెప్పేసి ఒక మాట అంటున్నారు. మరి ఇప్పుడు మీ చిన్న కొడుకు దగ్గరనే ఉంటున్నారు. మీ పెద్ద కొడుకు ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు, పిలిచిన దాఖలే పిలవలేదు. వాళ్ళిద్దరు కూతుర్లు పెళ్లిళ్ళైనా పిలవలేదు. నేను లేచినా లేకపోయినా కూడా సట్టుకొచ్చి పలకరించినోడు కాదు. ఈ మధ్య మటుకి ఈ నెల 2 నెలల కింద బాగా జ్వరం తగిలి లేకపోతే వాళ్ళ ఇరుగమ్మ పొరుగమ్మ మిమ్మల్ని పలకరీరాదంటే అయ్యాలు వచ్చిండు టీ పోసుకొని గ్లాసులు. అమ్మా అనుకుంటూ 20 ఏళ్ల కింద పోయిన కొడుకు ఇవాళ అమ్మ అని వచ్చిన నాకు నీ టీ వద్దే వద్దా, నేను తీసుకోలేదు, తాగలేదండి. ఇది జరిగింది. మొత్తానికైతే మీకు ఏం కావాలనుకుంటున్నారు? నాకేం కావాలని నా కాడ ఉండదే నేను అమ్మి బాకీలు తీర్చుకుంటాను. నాకు మిగలపైన బాధ లేదు, నేను అమ్మి బాకీలు తీసుకుంటాను అంటాను. మరి మీరు అప్పటిదాకా మీరు ఎక్కడ ఉంటారు? మరి ఉన్నది అమ్మేసి బాకీలు కడితే సరే నా తిప్పల తర్వాత నేను ఉంటాను. తర్వాత సంగతి సావటం బతకటం నా దారి నేను చూసుకుంటే వాళ్ళు జారవద్దు, వాళ్ళ ఇళ్ళకి పోనీ అంతే.